కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు ఇచ్చారు, సంతోషం. ఈరోజు ముఖ్యంగా మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం, ఈ రాష్ట్రంలో బీసీల భూములు కబ్జాపై ఒక స్పష్టమైన విధానాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఏర్పాటు చేయడం జరిగింది. భూమి తరతరాలుగా ప్రజలకు మమేకమైనటువంటి ఒక ప్రకృతి వనరు. ముఖ్యంగా అన్ని జిల్లాలలో బీసీల భూములు, రిజిస్టర్ భూములు కానీ, డీకేటీ భూములు కానీ, ఇనామీ భూములు కానీ, వారసత్వం వచ్చిన భూములు కానీ చాలా చోట్ల కబ్జాలకు గురైనటివి మా దృష్టికి వచ్చినది. ఈ అంశాలను ప్రభుత్వం దృష్టికి కానీ, స్థానిక కలెక్టర్ల దృష్టికి కానీ, ప్రజాప్రతినిధుల దృష్టికి కానీ చాలామంది తీసుకువెళ్ళినా కూడా అవి ఇప్పటికి కూడా పరిష్కారం కాకుండా అలాగే ఉన్నవి. అదేవిధంగా వీళ్ళు కోర్టు దృష్టికి కూడా తీసుకువెళ్ళడం జరిగింది. హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా ఇంకా కాలయాపన జరుగుతూనే ఉన్నది. ఇటువంటి విధానంలో ఈ రాష్ట్రంలో బీసీల భూములు కబ్జా చేసిన అంశాలపైన జాతీయ బీసీ చైతన్య సమితి ఒక పోరాటానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాము. మేము బీసీలము ఎవరి భూములు కూడా అన్యాయంగా ఆక్రమించేటువంటి వర్గాలం కాదు. మాకు ప్రభుత్వ పరంగా అన్ని డాక్యుమెంట్స్ ఉన్నా కూడా, అన్ని పేపర్స్ కూడా కరెక్ట్గా ఉన్నా కూడా కొందరు స్వార్థంతో ప్రతి జిల్లాలో కొన్ని కేసులు ఆక్రమించుకునేటువంటి కేసులు మా దృష్టికి వచ్చినవి. ముఖ్యంగా కడప జిల్లా కానీ, అనంతపురం జిల్లా కానీ, కర్నూలు కానీ, రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, విశాఖపట్నము అన్ని జిల్లాల్లో, ముఖ్యంగా విజయవాడ జిల్లాలో కూడా ఇటువంటి అంశాలు తెలియజేయడం జరిగింది బాధితులు. అందువలన కూటమి ప్రభుత్వం దృష్టికి వీటిని తీసుకువెళ్ళి వాటిని పరిష్కరించే దిశగా ఎవరైతే ఆక్రమించారో వాళ్ళ పేర్లతో సహా జిల్లా కలెక్టర్ గారికి ఒక నివేదిక ఇచ్చి వాటిని పరిష్కారమయ్యే అంశంగా తీసుకెళ్తున్నామని తెలియజేస్తున్నాము. ఇది ఇక్కడి నుంచి ఆరంభం చేస్తున్నాము. ఇదే అంశాన్ని ప్రతి జిల్లాలో కూడా ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ఎవరి భూములు అయితే కబ్జా చేశారో, ఎవరు చేశారో, ఎటువంటి డాక్యుమెంట్స్ ఉండి చేశారో వాటన్నిటిని కూడా పూర్తిగా కలెక్టర్ గారికి నివేదిక సమర్పించి అంతిమంగా వీటన్నిటిని కూడా రెవెన్యూ మినిస్టర్ కానీ, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి వీటిని పరిష్కారమయ్యే దిశగా ప్రజాపక్షంగా బీసీల